అవశేషాలకు సంబంధించిన ప్రదర్శనను ప్రధాని మోదీ ఢిల్లీలో ప్రారంభించారు. 19వ శతాబ్దం చివరిలో ఉత్తర భారతదేశంలో తవ్వకాలలో బయటపడ్డ బుద్ధుని ఎముకలు, ఇసుకరాయి పెట్టే ఆభరణాలు, రత్నాలు తదితర అవశేషాలను ప్రదర్శనకుంచారు. ఢిల్లీలోని రాయ్ పిథోరా కల్చర్ కాంప్లెక్స్ లో 2 నెలల పాటు ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది. ది లైట్ అండ్ ది లోటస్ రెలిక్స్ ఆఫ్ ది ఎవెక్టెడ్ వన్ పేరుతో ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. బుద్ధునితో ముడిపడి ఉన్న పీప్రాహవ అవశేషాలను చూసేందుకు రేపటి నుంచి ప్రజలకు అనుమతిస్తారు. ఇక ఇందులో విదేశాలలో బుద్ధునికి సంబంధించిన అవశేషాల ప్రదర్శనకుంచారు. భారత సంస్కృతి, బౌద్ధ మతాన్ని తెలుసుకునేందుకు ఈ ప్రదర్శన ప్రతి ఒక్కరూ చూడాలని మోదీ పిలుపునిచ్చారు. 1998లో విలియం క్లెక్స్టన్ వద్ద బుద్ధుని అవశేషాలను కనుగొన్నారు. ప్రస్తుతం పీప్రాహాబ్ ఉత్తరప్రదేశ్ లో ఉంది. అనంతరం బుద్ధుడికి చెందిన కొన్ని అవశేషాలు ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయడం జరిగింది. అందులో ఒక భాగం సియాం థాయిలాండ్ రాజుకు బహుమతిగా ఇచ్చారు. మరొకటి భాగం ఇంగ్లాండ్ కు తీసుకెళ్లారు. ఓ భాగం కోల్కతాలోని ఇండియన్ మ్యూజియంలో భద్రపరిచినట్లుగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది.